స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇట్టి ఆశీర్వాదము మనుషుల కంటికి కనిపించదు సోదరులారా. మన యొక్క ఆత్మలకు శక్తిని, ఈ లోకములో విజయాన్ని, లోకాన్ని జయించే సామర్థ్యాన్ని, శరీరాన్ని స్వాధీనపరుచుకొని శరీర దురాశలన్నిటినీ చంపుకునే అలాంటి బలాన్ని ప్రభు అయిన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాల్లో మనం సంపాదించుకుంటున్నాం. ఈ ఆశీర్వాదాలు ప్రజలకు అక్కర్లేదు. ఏదో విధంగా లోకంలో బాగా ఉందాం అనుకుంటున్నారు. లోకంలో బాగా ఉండడానికి లోకంలో చాలామంది అన్య ప్రజలు దేవతలను ఆశ్రయించారు. అయినా వాటి చేత వారు మృంగివేయబడతారు. కానీ దేవుని యొక్క పిల్లలకు దేవుడు శాశ్వత రాజ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆ రాజ్యానికి మనం చేరుకోవటానికి ఎప్పటికప్పుడు మనకు పరలోక సంబంధమైన ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ఏం ఆశీర్వాదాలు కావాలి? సరే, దేవుని యొక్క మహాకృప చేత ప్రభువు మాట్లాడిన ఒక శ్రేష్టమైన సంగతిని ఈరోజు ఆయన చాలా మాట్లాడాడు. ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని చెప్పాడు. ఎవడైనా దేవునిని సిరిని ప్రేమించగలడా అని ఒక ప్రశ్న వేసుకోనండి. ఎందుకనగా మన ప్రభువు మనతో ఏ సేవకుడు కూడా సిరిని దేవునిని ప్రేమించలేడు అని చెప్పాడు. సిరి అంటే ధనం, అంతే కదా. సిరి అనగా ధనము. దానిని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ప్రభువును ప్రేమించలేడట. ప్రభువును ప్రేమించిన వాడు ధనాన్ని ప్రేమించాడు. మనం ఎలాగున్నామో మరి ఈ వీడియోలో కొన్ని దేవుని యొక్క మాటల చేత మనం తెలుసుకుందాం, శక్తివంతులవుదాం, మనలో ఉన్న లోపాల నుంచి విడుదల పొందాలని దేవుని యొక్క కృపకు అప్పగించుకుందాం. చూడండి, దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వీటిలో మన యాత్ర ముగించుకునేలోగా, అనగా మనకు మరణం వచ్చేంత వరదాకా నేర్చుకున్న సత్యవాక్యాన్నే నేర్చుకుంటున్నప్పటికీ మనకు కనీసం ఒక తల వెంట్రుక మొనంత కూడా ఈ బైబిల్లో నేర్చుకోలేం సోదరులారా. అంత విస్తారమైన జీవజల నదులు ఈ వాక్యంలో ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవజలం ఇస్తాడు కనుక దాన్ని మనం ఎంతవరకు సంపాదించుకోగలమో మనం వీలు కలిగినంత మట్టుకు ప్రయాసతో నమ్మకముగా జీవిస్తూ ప్రభు యొక్క బోధలో శక్తిని సంపాదించుకుందాం. సరే, ఈ రోజున తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఒక సత్యమైన మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ సేవకుడు కూడా దేవునిని సిరిని ప్రేమించలేడు, సేవించలేడు అని చెప్తున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులందరితో ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, నా తండ్రిది ఆస్తి, నా తండ్రి సంపాదించిన ఆ పిత్రార్జితంలో నా సహోదరుడు నాకు వాటా ఇవ్వనంటున్నాడు. కాబట్టి నీవు చెప్పవా, అది పంచిపెట్టు అని అంటున్నాడు. ఆయన, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించెను అని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, చూడండి 15వ వచనం చూడండి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి అన్నాడు. ఏ విధమైన లోభము అంటే ధనాపేక్ష ఎన్నో విధాలుగా లోకంలో ఏలుబడి చేస్తూ ఉంది. ధనాపేక్ష కొరకే సర్వలోకము
హత్యలు, లేకుంటే మోసాలు, అన్యాయాలు, లేక ఒకరిని మించి ఒకరు ధనవంతులైపోవాలని కాంక్షతోటి చేయరాని నికృష్టమైన పనులన్నీ చేసుకుంటున్న మనుషులను మనం చూస్తున్నాం. ఏ విధమైన లోభమునకు మీరు చోటివ్వద్దు అని ప్రభు అంటున్నాడు. జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అన్నాడు ప్రభు. ఒకని కలిమి విస్తరించుట, ఒకవేళ మీకు కలిమి విస్తరించిందనుకో, దాని వలన మీకు నష్టమే కానీ ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అని ప్రభు చెప్పాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు సత్యవంతుడైన దేవుని యొక్క మాటలు. ఆయన మన ఆత్మల కొరకు ఎంతగా ప్రయాసపడుతున్నాడో చూడండి. డబ్బు మీద మనస్సు పెట్టుకున్నట్లయితే దాని వలన మీరు నష్టపోతారే కానీ మీకేమీ లాభం ఉండదు. కనుక దాన్ని ఛాయలకు వెళ్ళకండి, దాన్ని ఆశించకండి అని చెప్పడానికి ప్రభు సత్యవంతుడు కనుక తన పిల్లలతో సత్యమే చెప్తున్నాడు. సోదరులారా, ఈ లోకంలో దేవతలు వాటి దగ్గరికి వెళితే కలిసి వస్తాయని ప్రజలందరూ చాలా భ్రమపడతా ఉంటారు. కానీ ఆ దేవతలు అపవిత్రాత్మలని, అవి ప్రజలందరినీ నాశనం చేస్తున్నాయని వాళ్ళకి తెలియదు. అవే దేవుడు అని ఒక స్థానాన్ని వాళ్ళ హృదయంలో వాటికి భద్రపరుచుకుంటూ వాటితోనే వారి జీవితాలు పతనం అయిపోయేలాగా నాశనానికి పరిగెడుతూ ఉన్నారు. కానీ మన తండ్రి సత్యవంతుడు గనక మనకు సత్యాన్నే నేర్పిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనకు పరిశుద్ధతను నేర్పిస్తాడు. లోకంలో ఎంత నష్టపోతున్నారో ప్రజలు మీ హృదయముతో చూడండి. ఈ మాటలు విశ్వసించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంత అత్యధికంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఎవరొచ్చి చెప్తారండి డబ్బును ప్రేమించొద్దు అని? ఆ మాట అంటే లోకస్తులు అసలు ఊరుకుంటారా? ధనాపేక్ష ఉండకూడదు అని అంటే ఏం చేయమంట? దరిద్రపు వేషాలు వేసుకొని మీకులా దిక్కుమాలినోళ్ళ ఉండాలని మాట్లాడతారు. అది చాలా కోపం వస్తుంది వాళ్ళకి. కానీ మన ప్రభువు తన పిల్లలకు చక్కగా వాళ్ళు ఏ విధంగా క్రమముగా, మర్యాదగా, చక్కని పద్ధతిలో, సత్క్రియల చేత నడుచుకొని ఆయనతో యుగయుగాలు ఉండాలని కోరుకుంటున్నాడో చూడండి. ప్రతి మాటలో కూడా ప్రభు ప్రేమ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది మనం మనస్సు పెట్టగలిగినట్లయితే. అయితే ఈ విధంగా ప్రభు జనాలతో చెప్తున్నాడు. అసలు మానవ హృదయంలో చాలా ప్రమాదకరమైన సరుకు ఉంటుంది కదా. చూడండి, మార్క్స్ వార్తలో ఒక మాట చదువుకుందాం. అందులో లోభత్వం చాలా ప్రధానం. చూడండి సోదరులారా, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుంచి చూడండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, ఇంకా చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ అబ్బా ఎంత చెడ్డ సరుకుంటుందో మనిషిని యొక్క హృదయంలో. వాటిలో ఇది కూడా ఒక చెడ్డది. ఈ చెడ్డవన్నీ అంటాడు ప్రభు. ఏంటి చెడ్డది అంటే లోభత్వం. ఈరోజు మనం చదువుకుంటుంది దీని గురించి కనుక జాగ్రత్తగా ఈ మాటను మనసులో పెట్టండి. మానవ హృదయంలో అసలు ప్రతి మనిషి హృదయంలో ఉండే లక్షణాలు ఇవన్నీ. వీటిల్లో లోభత్వము కూడా ఒకటి. ధనం మీద చాలా అపేక్ష. ఎందుకంటే మనం మామూలుగా చూడండి, ఒక 100 రూపాయల నోటు లేకుంటే 500 రూపాయలు ఒక కాగితం తీసుకుంటే పిచ్చి కాగితాల్లో ఉంటాయి. కానీ అది లేనిదే బయట మనకు కనీసం ఒక పావలా వస్తువు కొనుక్కోవాలన్నా దొరకదు. ఈ రోజుల్లో పావలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు రూపాయలు కూడా చాలా అరుదైపోయినాయి కదా. అసలు 10 రూపాయలు పెట్టి ఏదన్నా ఒక వస్తువు అవసరమైంది తెచ్చుకుందాము అంటే రూపాయలు లేనిదే పని జరగదు. కానీ అవి పిచ్చి కాగితాలు. నాకు నిజంగా అనిపిస్తుంది సోదరులారా, నేను దేవుని సమ్ముఖంలో చెప్తున్నాను, ఈ చెత్త, ఈ పిచ్చి కాగితాలు, వీటికి లోకం ఎంత విలువిస్తుంది. నా దేవుని మాటకు మనుషులలో చోటే లేదు అని ఏది చూసినప్పటికీ కూడా ప్రతిదీ అలాంటి పోలికల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది నా మనసు. చూడండి, లోభత్వం అనేది చాలా చెడ్డది.
అని చెప్పాడు. అది మానవ హృదయంలో స్వభావ సిద్ధంగా పుట్టుకొచ్చిన లక్షణాలు, చాలా చెడ్డ లక్షణాలు. అవన్నీ కూడా ఆదాము దేవుని ఆజ్ఞను మీరి ఆజ్ఞ అతిక్రమాన్ని పాపం అని చెప్తున్నాడు కనుక ప్రభువు ఆజ్ఞను అతిక్రమించి అతను పాపాన్ని సంపాదించుకుంటే ఆ పాపం అబ్బా ఎంత మహావృక్షమై ఇప్పుడు సర్వలోకాన్ని కూడా ఏలుబడి చేస్తుంది అని, అదే సాతాను యొక్క లక్షణము అని దేవుని యొక్క సత్య గ్రంథము చాలా తేటగా తెలియచేస్తుంది. కనుక మీరు లోభమునకు చోటివ్వద్దు. రాను రాను ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన అసలు చాలా చాలా ప్రత్యేకమైన ఒక అనుభవం చెప్పాడు. అది మనుషులకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది చాలా సత్యమైంది. మనం చదువుకుంటున్న ఈ వాక్యమే, అనగా ఏ సేవకుడును దేవునిని సిరిని సేవించలేడు అని చదువుకుంటున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూడండి, 11వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును? అన్యాయపు సిరి అనగా ఈ లోక ధనం. సత్యమైన ధనము అంటే అది పరలోక సంబంధమైన దేవుని మాటలు. కనుక అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? పరుల సొమ్ము, ఈరోజు ఈ డబ్బులు నీ దగ్గర ఉంటాయి, తెలియకుండా మరొకళ్ళకి అలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. పరుల సొమ్ము ఏది కూడా ఈ లోకంలో ఎవడది కాదు, కానీ నాది 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 అనుకొని దానితోటే పతనమైపోతూ ఉంటారు మనుషులు. అయితే పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకముగా ఉండకపోయినట్లయితే సొంతమైంది మీకు ఎవడిచ్చును? సొంతమైంది ఇవ్వాలంటే దేవుని దయ వలన మాత్రమే దొరుకుతుంది. సత్యమైన ధనము కావాలంటే దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఇక పరుల సొమ్ము నీ చేతుల మీదుగా మరలా ప్రక్కడికి వెళ్ళిపోద్ది, ఆ ప్రక్కడి నుంచి అటు మారిపోతూ ఉంటుంది. అంతేకాదు అన్యాయపు సిరిది, ఈ లోకంలో అదంతా కూడా అన్యాయం చేస్తే బాగా ఎక్కువ ధనవంతులు అవుతారు. ఎంత ఎక్కువ అన్యాయస్తులైతే అంత అధికమైన ధనాన్ని సంపాదించుకుంటారు. అది ఈ లోకస్తులకు వాళ్ళ పని. నా పిల్లలైన మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయకుడి, అసలు దాన్ని చేరనీయొద్దని చెప్పాడు. తండ్రి పిత్రార్జితంలోది కూడా దాన్ని కూడా మీరు ఆశించొద్దు. అది ఎంత కష్టమో చూడండి. అసలు రాని వాటాల కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అన్నదమ్ములు ఈ కాలంలో. కానీ ప్రభు తన పిల్లలకు చెప్తున్నాడు, మీ తండ్రిదైనా సరే ఇవ్వలేదని చెప్పి బాధపడద్దు. అసలు మీ కలిమి విస్తరించుట మీకు అది ప్రమాదమే కానీ లాభం కాదు అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులలో కూడా ఈ ధనాపేక్ష కలిగిన వాడు ఉన్నాడని మనకు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. వారిని ఎన్ని విషయాలతో ప్రభు బలపరుస్తూ ఉన్నాడు. ప్రభుతో ఉన్నారు, ప్రభుతో తిరిగారు, ప్రభుతో కూడి భోంచేశారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. చాలా చాలా అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళల్లో కూడా ఒకడు ధనాపేక్ష కలిగిన వాడిగా మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా, జాగ్రత్తగా చూడండి, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు
అంటున్నాడు. ప్రభువు లాజరు, మరియా, మార్తా అనువారి ఇంటికి బేతనీలో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక విందు చేశారు. ఆ విందులో ప్రభుతో కూడా అందరూ ఉన్నారు కదా ఆయన శిష్యులు. ఆ విందులో ఆ మరియా ఏం చేసిందంటే సేరున్నర అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదములకు పూసిందట. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయిందని చెప్తున్నాడు. ఇంతలో ప్రభువుని అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా అతను అంటున్నాడు, ఈ అత్తరు ఎందుకు ఇలాగా నేల మీద పోసినట్టు, ఎందుకు పోసావు, వ్యర్థం చేసావు, ఇది 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడాడు. వాడు ఈలాగు చెప్పినది, జాగ్రత్తగా చూడండి, వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను అన్నాడు. బా, ఎంత భయంకరమండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకములో నుండి దిగి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన యొక్క శిష్యులలో కూడా ఒకడు ఇంత చెడ్డవాడా, ఇంత దొంగ వేషాలు వేసుకుని దొంగ మాటలు మాట్లాడుతున్నాడా? అవును, ఈనాడు కూడా ప్రభు పేరు చెప్పుకొని, ప్రభు మనుషులమని చెప్పుకొని, ప్రభు పక్షముగా పనిచేస్తున్నామని చెప్పుకొని బోధకులు అనుకుంటూ ఎందరు దొంగలు బయలుదేరారో మీకు తెలుసున? లేఖనముల సాక్ష్యార్థముగా నేను మీకు ఎన్ని వీడియోస్ చేశానో దీనికోసం. నేను చెప్పే యూట్యూబ్లో ప్రతి షార్ట్ వాక్యంలో కూడా ప్రతి దానిలో ఏదో విధంగా ఒక్క మాటైనా దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుని గురించి ఆలోచించాలి అనే మనస్సుతోనే చాలా ఆశతో లేఖనాలు వెతుక్కొని చెప్తాను సోదరులారా. నోటికొచ్చినాయి చెప్పను. ఏది పడితే అది మాట్లాడితే నాకు సరిపోతుందిలే, ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోద్ది అనుకోనండి. ప్రతి మాట ఒక్క హృదయానికైనా తాకాలి అన్నంత ఆశతో నేను ఈ యొక్క వీడియోస్ చేయటం జరుగుతుంది. అయితే చూడండి, ప్రభువుతో ఉండి వాడు ఒక డబ్బు సంచి వాడి దగ్గర పెట్టుకొని ఉంటాడట. ఈ డబ్బు సంచిలో వాళ్ళు ఏదన్నా సరే ఇచ్చిన డబ్బులను ఆ సంచిలో వేసుకొని కొన్ని దొంగిలిస్తూ ఉంటాడట. వాడు దొంగ అని వాక్యం చెప్తుంది సోదరులారా. వాక్యం చెప్తుంది, ప్రభువును అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఆ యూదా అట వాడు బీదల మీద శ్రద్ధ కలిగి చెప్పలేదు ఈ మాట. అసలు ఆ మాట ఆ సందర్భంలో బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే అంతవరకు ఆ వాక్యాన్ని అంతవరకు మీరు చూస్తే బీదలంటే ఎంత శ్రద్ధ ఉంది. ఇతను నిజమే కదా, అత్తరు ఎందుకు నేల మీద పోసుకున్నట్టు, పాదాల మీద పోస్తే నేల మీద పడిపోతుంది కదా, ఎందుకు అంత అత్తరు పోయడం వేస్ట్ కదా, బీదలకు ఇస్తే పాపం వాళ్ళు ఏదో ఒకటి సాయం పొందుతారు కదా అని మనం కూడా అనుకుంటాం. కానీ వాడి దొంగ బుద్ధిని, వాడి దొంగ స్వభావాన్ని తర్వాత వచనంలో చెప్పటం వలన మనకు తేటగా అర్థమవుతుంది. చూడండి, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయలేదనను. వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకుననీయుడి అన్నాడు. కాళ్ళ మీద, ప్రభు పాదముల మీద అత్తరపోయడం ఏంటి? ప్రభువును పాతిపెట్టే దినం, ఆ దినం వరకు ఆమెను దీనిని ఉంచుకుననీయుడి అని చెప్పటం ఏంటి? అసలు భలే విచిత్రంగా ఉంటాయి. ఎంత మర్మయుక్తమైన మాటలో ప్రభు మాటలు చూడండి సోదరులారా. నన్ను పాతిపెట్టే రోజు రాబోతోంది. అందుకే ముందు వచనంలో అదే చెప్పాడు. పస్కా పండుగకు 6 దినముల ముందుగా ఆయన బేతనీకు వచ్చాడు. పస్కా పండుగ అంటే ఇక విడుదల అన్నమాట దేవుని యొక్క ప్రజలకు. అనగా ప్రభువు కూడా సిలువ వేయబడే 6 దినముల ముందు బేతనీకు వచ్చాడండి.
ఆయన్ను సిలువేసే దినం చాలా సమీపంగా ఉంది. ప్రభు అంటున్నాడు, ఆ పాతి పెట్టే దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి అంటున్నాడు. అప్పుడు దాకా ఈ అత్తరు ఎక్కడుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా దీనిని గురించి మనస్సు పెట్టి అసలు ఏంటి ప్రభు ఈ అత్తరేంటి, ఆమె ఆ పాదముల మీద, ప్రభు పాదముల మీద పోయడం ఏంటి, నన్ను పాతిపెట్టు వరకు, ఆ దినం వరకు ఆమె దీనిని ఉంచుకొననీయుడి అని మాట్లాడతాడు ఏంటి అసలు అని, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఏంటి పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి అంటున్నాడేంటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు 6 దినములకు ముందుగా బేతనీకు వచ్చి వారితో ఆయన మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకనగా మరియా, మార్తా, లాజరు వారిని ప్రభు ప్రేమించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మొదటి నుంచి మరియా, ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు అని ప్రభువట. చూడండి 5వ వచనం, యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. వాళ్ళంటే ప్రభువుకు చాలా ఇష్టం. ఎందుకు? వాళ్ళు పూర్ణ మనస్సుతో ప్రభువుని వారు కూడా ప్రేమిస్తున్నారు సోదరులారా. అందునిమిత్తము ప్రభువు కూడా వారిని ప్రేమించాడు. కనుక ఆమె చేసిన ప్రతి పని కూడా అది క్రీస్తు మహిమ నిమిత్తము చేసిన పనులు కనుక ప్రభువు ఆ అత్తరు ఆయన పాదముల మీద పోసినప్పుడు ఆ ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. అనగా క్రీస్తు సువాసన అక్కడ వెదజల్లుతూ ఉంది. క్రీస్తు సువాసన ఆయన చనిపోవలసిన దినము వరకు కూడా వెదజల్లుతూనే ఉంటుంది. ఆమె చేసిన మంచి కార్యం సోదరులారా, ఆమె ప్రభువును మహిమపరిచే కార్యం చేసింది. ఆయనను పాతిపెట్టినంత వరదాకా కూడా ఆ ప్రేమ నిలిచి ఉంది. అంతేకాదు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా 4 సువార్తల్లో వ్రాయబడింది కదా, మొట్టమొదటిగా ప్రభువు మగ్దలేనే మరియా అనగా పాపాత్మురాలైన ఈ యొక్క మరియకు ప్రభువు కనిపించినట్లుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతగా ప్రేమించిన వ్యక్తి మగ్దలేనే మరియా. ఆమె ఘనత కలిగిన స్త్రీ అయింది, పాపియే కానీ ఘనురాలుగా. సృష్టిలో ఎవరెవరు వాక్యాన్ని చదువుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ విషయాన్ని తెలుసుకోవలసినంత ఘనత కలిగిన స్త్రీ ఆమె. కనుక ప్రభువు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఉండను కదా అని ఈ దొంగ అన్న మాట సమాధానం కూడా చెప్పాడు. దేవుని యొక్క ప్రియమైన పిల్లలారా, దయతో మీరు ఎంత ప్రేమిస్తే ప్రభువును ఆయన అంతకన్నా ఎక్కువే ప్రేమిస్తాడు. అంటే మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో అట్టి కొలతతో మీకు కొలవబడును అని చెప్పాడు సోదరులారా. మరి ఎక్కువగా కొలవబడనని కూడా చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమించట కన్నా లోకంలో ఘనమైంది ఏముందండి? ఆయన కన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన వంటి వారు ఎవరున్నారు? నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభువును ప్రేమించుట నేర్చుకుందాం. మగ్దలేనే మరియా, ఆమె ప్రభు ప్రేమకు పాత్రురాలు. ఆమె చేసిన పని ఆయన పాతి పెట్టబడు దినం వరకు కూడా సువాసన కలిగిన పని చేసింది. అంతగా ప్రేమించింది ప్రభుని. కనుక చూడండి, అయితే ఇక్కడ ధనాపేక్ష కలిగిన ఈ దొంగ, అతని మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీరు గమనించినట్లయితే ఈ ఇస్కరియోతు యూదా గురించి ప్రభు చెప్పిన మరి ఒక మాట యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21 నుండి చూడండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెనో ఆయన శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను.
యోహాను నువ్వు అడగవా? యోహాను ప్రభు ప్రేమించిన శిష్యుడు. జబదయి కుమారులైన యాకోబు, యోహాను ఇద్దరు వాళ్ళు చాలా చాలా అపోస్తుల్లో చేర్చబడిన వారు. అంతేకాకుండా ప్రభువుకి ఇష్టలైన వారు. ప్రాముఖ్యంగా యోహాను అంటే ప్రభువుకు చాలా ఇష్టం. ఆ యోహాను ప్రభు రొమ్మున అంటే దగ్గరగా కూర్చొని ఉంటే పేతురు సైగ చేసాడట. ప్రభు చుట్టూ 12 మంది ఉన్నారు, మీలో ఒకడు అప్పగిస్తాడు ఒకడు అని ప్రభువు తన ఆత్మలో కలవరపడి చెప్తున్న మాట ఇంకా సమీపంగా వచ్చింది. ఇక సిలువ వేయబడే సమయం ఆసన్నమైంది. అప్పుడు చెప్తున్నాడు ప్రభు. చెప్పినప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, యోహాను ఒకసారి అప్పగించేది ఎవరో కొంచెం కనుక్కోవా అని. వాళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఎవరా అని ఒక సందేహంతో ఉన్నారు కనుక ఈ విధంగా అడిగాడు. అడిగినప్పుడు చూడండి ప్రభు అంటున్నాడు, అందుకు యేసు నేనొక మొక్క ముంచి 26వ వచనం, నేనొక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదను వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. సాతానుకు ప్రవేశము ధనాపేక్ష గల హృదయం. సాతాను వాడిలో నివాసం చేస్తుంది సోదరులారా. ధనాపేక్ష అనేది ఎంత అసలు భయంకరమైన పాతకములతో కూడినదో దొంగ బుద్ధిని కలుగు చేస్తుంది. ధనాపేక్ష కలిగిన వారిలో దొంగ బుద్ధి ఉంటుందట. అందుకే వాడు దొంగయ్యి దొంగిలించుచూ వచ్చెను అని చెప్తున్నాడు. వాడు దొంగ. వాడి హృదయము సాతాను యొక్క నిలయము సోదరులారా. సాతాను వాడిలో ప్రవేశించినంత వరదాకా వాడు ప్రభువుతోనే ఉన్నాడు. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో ఆయనను ఎప్పుడు అప్పగిద్దామా అని వేటలో ఉన్నాడు సోదరులారా. ఎంత ప్రమాదకరమైందండి మానవ హృదయం. ఈనాడు దేవుని యొక్క పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో ఎందరూ ఇలాంటి హృదయం కలిగిన దొంగలున్నారో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పాడు, కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. వాడు తోడేలు వచ్చుట చూచి పారిపోవును అని చెప్తున్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. మనసుంటే చదువుకోండి. కనుక దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకున్నట్లయితే, మన బ్రతుకులు మార్చుకున్నట్లయితే మన ఆత్మకు నిత్యమైన విశ్రాంతిలో ప్రభువుతో యుగయుగాలు ఉండే భాగ్యం దొరుకుతుందని ప్రభువైన తండ్రి ఇన్ని విధాలుగా లేఖనాలు మన కొరకు వ్రాసి ఆయా సమయములలో మనకు హెచ్చరికలు, గద్దింపులు, ఆయన ప్రేమ, ఆయన కటాక్షాన్ని చూపిస్తూ లేఖనాలు మనకు అందిస్తూ ఉంటున్నాడు సోదరులారా. ఇది మనుషుల యొక్క ఆలోచన కాదు. ఇది ఏదో మనుషుల మీద జాలిపడేది కాదు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది అని చెప్తాడు అపోస్తులైన పౌలు. ప్రతి వారు కూడా విశ్వాసులుగా క్రీస్తునందు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని మా యొక్క ప్రయాస అని చెప్తాడు. అందుకే సరే, ఇక్కడ చూడండి ఈ ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైందో మరికొన్ని విషయాలు మనం చదువుకున్నట్లయితే, యూదా ఇస్కరియోతు యూదా, ఇతను దేవునితో నిత్యము ప్రభువుతో ఉండి శిష్యులలో కూడా అతని పేరు వ్రాయబడింది. కానీ ఆ యొక్క శిష్యుడైన ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగిన వాడు కనుక వాడి హృదయములో దొంగతనం ఉన్నది. సాతాను ప్రవేశము జరిగింది. బలవంతంగా వాడు చచ్చిపోయాడు సోదరులారా. మనకు తెలుసు, చంపటానికే సాతాను అందులో ప్రవేశించింది ఆ హృదయంలో. ఎందుకంటే వాడు చచ్చిపోయినట్లయితే సాతానుకు చాలా లాభం. ఎందుకంటే సాతాను యూదా ఇస్కరియోతు యొక్క ఆత్మను బాగా వాడుకుంటుంది. ఆ ఆత్మ దురాత్మగా, అపవిత్రాత్మగా అనేకులలో చొరబడి ప్రస్తుత కాలం పాస్టర్లు అయిపోయారు సోదరులారా. ఇది సాతాను చేసే ఘోరమైన మోసం. ఎందుకంటే ఒక అన్యుడు ఏదో ఒకటి వేదాలనో లేకుంటే ఉపనిషత్తులో లేకపోయినట్లయితే భారత రామాయణ మహాభాగవతాలు ఇవన్నిటినీ చదువుకున్నవాడు చచ్చిపోయాడు అనుకో, అతను సాతాను సంబంధి చచ్చిపోయాడు అనుకోండి,
అతని వల్ల వాక్యాలు చెప్పడానికి వీలు కాదు. ప్రభువుతో ఉన్నవాడైతే సాతానుకు చాలా లాభం. ప్రభువుతో ఉండి ఆయన మాటలు, ఆయన పనులు, ఆయన క్రియలు అన్నీ చూసిన వాడైతే ఆత్మని సాతాను ఉపయోగించుకోవటం చాలా చక్కగా ఉపయోగించుకొని ఇప్పుడు ఆత్మతోనే మందిరాలు కట్టించి అబద్ధపు సేవకులను తయారు చేసి అపవాది ప్రభువు నామములో చొరబడి వాడి మనుష్యుల ద్వారా పనిచేస్తూ ఉంది. అందుకే ఈ నాశనకరమైన హేయ వస్తువులను గురించి దానియేలు ప్రవక్త చెప్పిన మాటను ప్రభువు కూడా మనకు జ్ఞాపకం చేసిన సందర్భం లేఖనాల్లో మత్తయి సువార్త 24లో చదువుకోండి. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన పక్షముగా పనిచేసే వారిని మీరేం తినొద్దని చెప్పలేదు. ఇంకా ఏమని చెప్పాడంటే లూకా సువార్త 10వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్నాడు. పనివాడికి ఈ మాట చాలాసార్లు వ్రాసాడు పరిశుద్ధ గ్రంథంలో. పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్పాడు. అంతేకాదు మత్తయి సువార్త 10:10లో చూస్తే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? పని చేసినప్పుడు ఆహారం తినటానికి యోగ్యత ఉందని చెప్తున్నాడు, అర్హత ఉందంటున్నాడు. అందుకనే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అన్నాడు. ఇక నేను మిగతాయన్నీ ఇప్పుడు చెప్పలేను కానీ సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో పనిచేసే నా పక్షముగా పనిచేసే నా మనుష్యులు పనిచేసి ఆహారం తినడానికి అర్హులే, పనిచేసి జీతము తీసుకోవడానికి కూడా అర్హులేనని చెప్పాడు. సోదరులారా, ఆహారం తినటానికి అర్హులు, జీతానికి అర్హులు. అంతేగాని ప్రభు పక్షంగానే ఉంటున్నామని చెప్పి డబ్బు సంచులు పెట్టుకొని సంచిలోది దొంగతనం చేసుకుంటూ దొంగ బుద్ధితోటి సాతానుకు చోటిచ్చి సాతానును నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్న దుర్మార్గపు బ్రతకటం దేవుని యొక్క పనివారికి లక్షణం కాదు కదా, శాపం అది. అందుకనే ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవునికిని సిరికిని సేవ చేయగలరా? ఎవడైనా చేయగలడా? ఏ సేవకుడు కూడా ఇద్దరికి సేవ చేయలేడు అన్నాడు. అంటే ప్రభువు ఇంటూ అపవాది. చూసుకోండి, మనకు వ్యతిరేక పదాలు బాగా తెలుసు కదా. ప్రభువుకు వ్యతిరేకి అపవాది. అపవాది యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ధనాపేక్ష. కనుక సోదరులారా, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక ప్రభు యొక్క లేఖనములలో మనకు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా తండ్రి హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. నూర్చెడు ఎద్దు, నూర్చటం అనగా ఎడ్లు ప్రారంభంలో పొలాలు దున్నుతాయి. ఇప్పుడంటే ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడైతే మా చిన్నతనంలో అసలు ట్రాక్టర్తో దున్నించిన ఆనవాళ్ళు ఎక్కడ కనిపించలా. అన్నీ అప్పుడు ఎడ్లతో దున్నించటం మనకి చాలామందికి తెలిసిన విషయం ఇది. అయితే ఆ దున్నడం వేరు, పంట పండిన తర్వాత నూర్చేటప్పుడు అప్పుడు ఎడ్లు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. అది నేను ఎడ్లను గురించి మాట్లాడుతున్నానా? దేవుని యొక్క పనివారిని గురించి మాట్లాడుతూ అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఎడ్లు అనగా ప్రభు రాజ్యం కొరకు ఆత్మలను సిద్ధపరిచే సేవకులు. వారు పరలోకం కొరకు ఆత్మలను సిద్ధపరిచేవాళ్ళు. వాళ్ళకి ఇదేంటి అదేంటి అలా చేయొద్దు ఇలా చేయొద్దని మీరు చెప్పక్కర్లేదు. వాళ్ళు మీ ఆత్మలనే పరలోకానికి సిద్ధపరచువారు. వాళ్ళు ఏం చేయాలో, ఎంత కష్టపడి పని చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నా ఆత్మ కలిగిన వారు అని చెప్పడానికి ఇంత చక్కగా నూర్చెడి ఎద్దు మూతికి మీరు చిక్కం వేయవద్దు అని స్పష్టంగా లేఖనంలో తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క కృపలో దయచేసి మీ అందరూ గమనించండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీ పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. లోభత్వము అనగా ధనాపేక్ష.
డబ్బు 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 అని చచ్చిపోతున్నారు. వీళ్ళందరూ అబద్ధికులు సోదరులారా. డబ్బు గురించి ఒకవేళ ప్రభు చెప్పమన్న సందర్భాల్లో చెప్పవలసి వస్తే కంపల్సరీగా బోధించాలి. కానీ దేవుని పక్షముగా విశ్వాసులైన వారు కానీ సేవకులైన వారు కానీ ఎవరైనా ధనాపేక్ష కలిగి ఉండకూడదు. విశ్వాసులు డబ్బు పిచ్చితోటి దొంగ వేషాలు వేసుకుంటూ బ్రతికితే యూదా ఇస్కరియోతు సంతతిలోనికి చేరిపోతారు. డబ్బు మీద అంత వ్యామోహం, అంత కాంక్ష కలిగి జీవించుచున్న, అంతగా హెచ్చించుకొని సుఖాలు భోగాలు అనుభవించడానికి ఈనాడు ధనాపేక్షతోటి ధన పిపాసులుగా బ్రతుకుతున్న వారిని మనం చూస్తున్నాం. సమాజంలో ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు సోదరులారా. లోకస్తుల గురించి నేను మాట్లాడట్లేదు, కేవలము దేవుని అంగీకరించిన వారిని గురించి చెప్తున్నాను. ఏదో డబ్బులో సుఖాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, ఘనత ఉంది, ఎంతో చాలా అందరూ మనల్ని లోబడి నమస్కారాలు పెడతారు అనుకుంటున్నారు. కానీ అది నిన్ను చంపుతుందని నీకు తెలుసా? ఆ డబ్బే నీ శరీరాన్ని రెచ్చగొట్టుకోవడానికి పనికొచ్చే ఈ డబ్బే, నీ శరీర భోగాలకు ఉపయోగించుకునే ఈ ధనమే నీ ఆత్మను చంపుతుందని తెలుసా అని ప్రభు మనలను ఈరోజు గద్దిస్తూ అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దయచేసి దేవుని యొక్క లేఖనాలను జాగ్రత్తగా గమనించండి. అయితే లోభత్వం అనే పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు అన్నాడంటే దేవుడు ఎంతగా ధనాన్ని వ్యతిరేకిస్తున్నాడో, ఆది నుండి కూడా దేవుని యొక్క మాట మార్పు లేనిది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మీకు దేవుడు కావాలా? శరీరాన్ని దాని ఇచ్చలను సిలువ వేసుకునండి. లేదో మాకు డబ్బు కావాలా? మంచిది, మీరు ఏది కోరుకుంటే అదే. ఒకవేళ దేవునిలో ఉండి డబ్బు కూడా వస్తుంది, చాలా డబ్బులు వస్తాయి. నీతిహీనులకు సిగ్గుండదట. సిగ్గులేని వాళ్ళకి దేవుని వాక్యం ఎక్కదో, కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. దొంగలకి వారి యొక్క బ్రతుకులో దొంగ బుద్ధే ఉంటుంది, కాబట్టి వాళ్ళు డబ్బుతోటే నాశనం అయిపోతారు అని లేఖనమే చెప్తుంది. నేను చెప్పట్లేదండి, అసలు నా మాట ఒక్కట్లేదు ఇందులో. అన్నీ నేను ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకునే చెప్తున్నాను. అయితే ఈ విధముగా ప్రభు అయిన తండ్రి మరి యొక్క అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారు అధిక లోభులై, ఎవరు? అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకుల గురించే ఈ అధ్యాయం అంతా. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. కల్పనా వాక్యములు. అమ్మ బాబోయ్, ఎంత బాగా చెప్తారో మాకు వాక్యం అనుకుంటారు మీరు. కానీ వాళ్ళు చెప్పే మాటలు కల్పనా వాక్యములట. కల్పనా వాక్యములు చెబితే డబ్బులు బాగా వస్తాయి. అందుకే పరిశుద్ధుడైన అపోస్తులుడు చెప్తున్నాడు ఏమనంటే, వారు అధిక లోభులై మీ వలన లాభము సంపాదించుకొనుటకు కల్పనా వాక్యాలు చెప్తారు. ఆ కల్పనా వాక్యాలు చెప్పి చాలా డబ్బు వస్తుందనేసి విర్రవీగుతున్నారు. కానీ వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అన్నాడు. పూర్వము నుండి విధించబడిందట ఈ అబద్ధ బోధకులకు శిక్ష. ఈ ధనాపేక్ష కలిగిన వారందరికీ వారి కొరకు విధింపబడిన శిక్ష ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అంటున్నాడు. వారి నాశనం చేసేదాకా దేవుడు కూడా ఏమాత్రము సహించడు సోదరులారా. దయచేసి మీరు ఈ మాటలు విశ్వసించండి, వాక్యాన్ని నమ్మండి. మీ పాస్టర్లు చెప్పే మాటలు నమ్మొద్దు సోదరులారా, వాక్యం నమ్మండి. వాళ్ళు కల్పనా వాక్యాలు చెప్తున్నారో లేక వాళ్ళు కలిపి చెరిపెడి వాక్యాలు చెప్తున్నారో, వాళ్ళు దయ్యముల బోధలు చెప్తున్నారో, ఈ భేదం తెలుసా మీకు? తెలిస్తే దేవునికి స్తోత్రం, తెలియకపోతే నేడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాస్టర్లు అధిక లోభులు, అబద్ధ బోధకులు అందరికీ ఉండదండి. అది సత్యాన్ని ప్రకటన చేసేవారిలో సత్యవంతుని యొక్క నివాసం ఉంటుంది. అబద్ధ బోధకులలో సాతానుడు నివాసము చేస్తాడు.
అందుకనే వాళ్ళు కల్పన వాక్యములు చెప్తూ వాళ్ళ యొక్క శరీర భోగాల కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. వారి నాశనము చాలా సమీపంగా ఉంది, అదేమాత్రం కూడా ఆలస్యం చేయదు, కునికి నిద్రపోదు అని అపోస్తలుడైన పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అదే అధ్యాయంలోనే వారి యొక్క చూడండి హృదయ స్థితిని చెప్తున్నాడు. 14వ వచనం చదువుకుందాం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు, వ్యభిచారిణి అంటే ఎవరండి? అంటే ఈ పాస్టర్లో ఊరకు వ్యభిచారులను చూసి ఆశపడతారా? కాదు. వ్యభిచారిణి అంటే అపవాది. చూడండి, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. వీళ్ళకంతా సాతాను ఏం నేర్పిస్తుందండి? ధనాపేక్ష, పోకిరి చేష్టలు, మాయ మాటలు, మోసకరమైన మాటలు, కల్పన వాక్యములు, ఇలాంటి వాటిలో సాతాను వీళ్ళనందరినీ ఉపయోగించుకుంటుంది, అబద్ధ బోధకుల్ని. ఎందుకు? ప్రజల యొక్క ఆత్మలను చంపాలి. ప్రజల కొరకు ప్రభువు ప్రతి ఆత్మ కొరకు ఆయన శిలువ మరణము పొంది ఉన్నాడు. ఏ విధము చేతనైనా ఆయన శిలువను చూడకుండా చేయాలి అనేది సాతాను యొక్క మాస్టర్ ప్లాను. ఆ ప్లాన్ని అబద్ధ బోధకుల్లో నుండి చక్కగా నెరవేర్చుకుంటుంది ఈ అబద్ధ బోధకులకు హెడ్ వాడే గనుక. దేవుని యొక్క సత్యవాక్యములో చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమందుకు సాధకము చేయబడిన హృదయములు కలవారును శాపగ్రస్తులనై ఉన్నారు అని చెప్తున్నాడు. లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు అంటే మనం ఏ మాటలు చెబితే ప్రజల దగ్గర నుంచి బాగా డబ్బులు వస్తాయి. ఒక పాస్టర్ సంఘంలో ఏది చెప్తే ప్రజలు అదే చేస్తారు. అయితే ఈ పాస్టర్లకి ప్రతి దానికి కానుకలు అని చచ్చిపోతారే. ఎందుకు? వారి యొక్క హృదయము ఎంత చెడ్డదంటే లోభిత్వమందు సాధకము చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి డబ్బు తెమ్మంటారు అంతే. ప్రార్థన చేస్తే డబ్బులు ఇవ్వాలని నేర్పిస్తారు. ఇంకా రావటం ఎవరైనా క్రొత్త వాళ్ళు వస్తే పాపం వాళ్ళని ఇక మొదలు పెడతారు, వాళ్ళని వేధించటం మొదలు పెడతారు, వాళ్ళని చక్కగా నంజుకు తింటారు సోదరులారా. వాళ్ళకేమో దేవుని జ్ఞానం ఉండదు, వీళ్ళేమో డబ్బు పిచ్చితో సాతాను యొక్క మనస్సుతో చాలా భయంకరమైన కల్పనా వాక్యాలు బోల్డన్ని. వాక్యం వేరు, కల్పనా వాక్యం వేరు కదా. వాక్యంలో సత్యం ఉంటుంది, కల్పనా వాక్యాలు మీరు ఎంతకాలమైనా మీకు మారు మనసు కూడా రాదు, అంత ప్రమాదం. కనుకనే వారు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు కలవారును శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తులు మా అయ్యగారు అని మీరు అనుకుంటుంటే నాలాంటి దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. ప్రజలను చూస్తున్నప్పుడు నేను చాలా బాధపడతాను సోదరులారా. తండ్రి, వీళ్ళందరూ నిన్ను అంగీకరించిన ప్రజలు నీ దయతో నీ దగ్గరకు వచ్చారు, కానీ వీళ్ళు ఒక పోకిరి వాడి చేతికి చిక్కిపోయారు అని బాధ, ఒక అబద్ధ బోధకుడి చేత ఒక దొంగ చేతిలో చిక్కిపోయారు అని బాధ అనిపిస్తూ ఉంటుంది సోదరులారా. జాగ్రత్తగా ఆలోచించేయండి. మీకు ఏది మంచిదో, నన్ను నేను హెచ్చించుకుంటే నేనే పతనమైపోతాను, హెచ్చించుకోవట్లే, ఇది సత్యాన్ని మీకు నేను చెప్తున్నాను. కనుక దేవుని యొక్క మాటలను మనసు పెట్టి ఆలోచించేయండి. ఆ తర్వాత తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇందుకు దేవుడే నాకు సాక్షి. మేమెప్పుడూ కూడాను ఇచ్చకపు మాటలు అంటే జరగని మాటలు. ఒకడు చెప్తాడు ఇది రాదు అంటాడు, ఒకటి చెప్తాడు ఇదిగో యుగాంతం వచ్చేసింది అంటాడు, ఇంకొకటి చెప్తాడు ఇది రాదు అని చెప్తాడు. ఆ కరోనా టైంలోనైతే అబ్బో ఈ పాస్టర్ల ప్రవచనాలకు అంతమే లేదు. దొంగ వేషాలు, దొంగ మొఖాలు, వీళ్ళ మాయ, వీళ్ళ మోసం, వీళ్ళకి అసలు అంతమే లేదు సోదరులారా. ఎందుకనగా వాళ్ళ చేత పని చేయించేది, యేసు నామములో పని చేయించేది సాతాను. కనుకనే వీళ్ళకి సిగ్గు ఉండదు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు, యథార్థత ఉండదు, పరిశుద్ధత ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని సత్యం ఉండదు. అబద్ధికుల్లో సత్యం ఎలా ఉంటుందండి? వాళ్ళ పేరే అబద్ధికులు, అబద్ధ బోధకులు అని బైబిల్లో ఉంది కదా.
రెండో అధ్యాయం పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలోనే ఇదివరకు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు ప్రజల్లో అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పాడు. ఈ అబద్ధ బోధకుల గురించి ప్రతి భక్తుడు చెప్పాడు సోదరులారా. ప్రభువు చాలా సంగతులు చెప్పి వాటిని అపోస్తులకు అప్పగించాడు. అపోస్తుల కాలంలోనే బయలుదేరిపోయిన ఈ యొక్క దొంగలు, క్రీస్తు విరోధులు ఇప్పటికీ విస్తరించిపోయారు. కనుకనే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోకపోయినట్లయితే ప్రతి మాట నమ్మి నష్టపోతారు. కనుక సత్యాన్ని గ్రహించండి అని తండ్రి అయిన దేవుడు చాలా తేటగా మనకు ఈ సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఒక లేఖనంలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరు నేర్చుకొనిన బోధ అనగా అపోస్తులు వారు పరిచర్య చేయుచున్న దినాల్లో అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధను ప్రజలకు నేర్పించారు. అయితే చాలామంది భిన్నమైన బోధలు ప్రారంభించి తమ సొంత బోధలను ప్రారంభించి ప్రజలను చెడగొడుతున్నారట. అందుకనే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ యొక్క భిన్నమైన బోధలు చేసేవాళ్ళు క్రీస్తు బోధను చెప్పకుండా క్రీస్తు బోధన నేర్చుకున్న వారిని కూడాను చెడగొట్టడానికి ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు తీసుకొచ్చి వీళ్ళని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీరేటి శ్రమపడాలంటారు అని భిన్నమైన మాటలు చెప్తున్నారు. భేదములు ఆటంకములు కలుగు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి. ప్రస్తుతం మనం నేర్చుకోవలసినది క్రీస్తు బోధ మాత్రమే. ఎంత ప్రీచర్ అండి, అబ్బా ఏమి ప్రసంగికుడు అండి అని చెప్పేసి చాలామంది గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పేది కలిపి చెరిపేడు వాక్యమే. వాళ్ళందరూ ప్రజలకు తెలియచేస్తున్నవి భేదములు ఆటంకములు కలుగు చేసేవే కానీ సత్యాన్ని చెప్పరు. సత్యాన్ని చెబితే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళలేరు సోదరులారా. సత్యాన్ని అనగా క్రీస్తుని గురించి చెప్తే అంత స్థాయికి వాళ్ళు వెళ్ళరు. క్రీస్తు బోధను వాళ్ళందుకే ప్రక్కన పెట్టేసి క్రీస్తుకు విరోధులై కేవలము వాళ్ళ సొంత బోధలు చెప్తారు, కల్పనా వాక్యాలు చెప్తారు. వాళ్ళు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు కలిగిన వారు. నేడు దేవుని యొక్క ఆత్మ కలిగిన పరిచారకులు ఎక్కడైనా ఉన్నారో వెతుక్కోండి. దేవునాత్మ అని చెప్పి మనుషులను భ్రమపెట్టే ఆత్మ, భ్రమపరచు ఆత్మ కలిగిన వారు, అపవిత్రాత్మలతోటి దయ్యముల బోధలతోటి బోధించేవారే కానీ సత్యాన్ని బోధించేవాళ్ళు ఎక్కడా లేరు. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ్యము భక్తిహీనత చేత ఆవరించబడి ఉన్నది. కనుక ప్రభు అయిన తండ్రి చాలా స్పష్టంగా ఈ లేఖనములలో ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సోదరులారా. ఆత్మీయ జీవితంలో దేవునిని సిరిని కూడా సేవింపలేని అట్టి అనుభవాలు అనేకములు ఉన్నాయి. కానీ క్లుప్తంగా కొన్నైనా తెలుసుకున్నట్లయితే మీకు మిగతా అర్థం చేసుకుంటారు. కనుక ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను. మరికొన్ని సంగతులు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.